ఓకే. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే. ఇది మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నారా? మా తల్లిదండ్రులు మా తాతగారు. ఓకే. మీరు ఇది బీరకాయ వేశారు కదా, మీరు వరి వేయకుండా బీరకాయ ఎందుకు వేశారండి? ఊరి అంటే ఎప్పుడు చేసేదే కండి, అంటే ఇతర కూరగాయలు ఉద్యానవనంలో ఇప్పటి వరకే చేయలే. దాన్ని కొత్తగా ఇప్పుడు చేపట్టాం. అంటే అసలు మీకు అదే వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది అంటున్నాను. ఎందుకంటే చాలామంది ఎక్కువ వరి వేస్తున్నారు. వరి కాకుండా మీకు ఒక కొత్త విధానం వచ్చింది కదా, ఒక బీరకాయ వేస్తే. అంటే ఈ నేల ఇది మెట్ట నేల కదండి, మెట్ట నేలలో నీళ్ళు ఎలా వినియోగించుకోవాలనేది అనేది ఇక్కడ బీర పెట్టాం. బీర కానీ మొక్కజొన్న కానీ కాకర కానీ. ఓకే. ఏమేమి వేసారండి మీరు? ఓన్లీ బీరకాయ వేస్తారా? బీర, కాకరే, మొక్కజొన్న. ఎన్ని ఎకరాలు వేసారండి? బీర వచ్చి ఎకరం ఉండే, కాకర వచ్చి ఒక 30 సెంట్లు, మొక్కజొన్న వచ్చి 2 ఎకరాలు. వీటి పెట్టుబడి ఎలా ఉందండి? బీరకాయ ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది? బీరకి వచ్చి ఫస్ట్ అండి ఒక 50,000 ఫస్ట్ ఖర్చు అండి. అంటే కొంచెం విడివిడిగా చెప్తారా? ఒక గుంజుల కొంటాకి ఒక 13,000. ఓకే అండి. 1000. అంటే ఎకరానికి ఎన్ని పడతాయి? ఎన్ని గుంజలు పడతాయండి? ఎకరానికి 750 గుంజలు పడతాయండి. 750 గుంజలు ఉంటాయి. గుంజకి ఎంత డిస్టెన్స్ ఉండాలండి? అంటే ఎంత దూరం ఉండాలి? 3 గజాలు ఉండాలి. 3 గజాలు అంటే ఎన్ని అడుగులు అండి? అంటే 3 గజాలు గజం అంటే ఎన్ని అడుగులు? 9 అడుగులు. 9 అడుగులు ఉండాలి. ఓకే. తర్వాత ఇంకా ఏముంటుంది అందులో? 9 అడుగులు గుంజుకు బాతుకున్న తర్వాత వచ్చేసి మనం వైర్ కట్టుకోవాలండి పైన. ఏం వైర్ అండి అది? అదే 14 గేజ్ వైర్ అని. 14 గేజ్ వైర్ మన బంజరు గేజ్. సో ఈ బీర వేస్తే ఎలా వేయాలి ఒకసారి చెప్పండి. బీర వేస్తే ఎలా వేయాలంటే ముందు గుంజులు కావాలి కదా, ముందు గుంజు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మన 14 గేజ్ వైరు మనం దొల్లికి కడతాం కదా, మైనింగ్ వైర్. మైనింగ్ వైర్లో 14 గేజ్ వైర్ అని ఎక్స్ట్రా లాభ వచ్చేది. ఓకే. ఆ వైర్ తెచ్చుకోవాలి. ఎన్ని కేజీలు పడుతుందండి ఎకరానికి? ఎకరానికి వచ్చేసి 50 కిలోలు పడుతుంది. అంటే కిలో ఎంత కాస్ట్ ఉందండి? కిలో వచ్చేసి 120 రూపాయలు అండి. 120 రూపాయలు. 50 కిలోలు పడుతుంది. 50 కిలోలు పడుతుంది. ఓకే. అలాగే వచ్చి వైర్ వచ్చేసి మన మామూలు వైర్, అసలు మనం పుట్టుకోటానికి వాడతాం కదా. ఓకే. ఆ వైర్ వచ్చేసి మనకి అది ఒక 45 కిలోలు అలా చిల్లర పెట్టేస్తాం. ఓకే. అది 45 అని మామూలు పురుకోస్ అని మనం పొట్టలు పెట్టుకుంటాం కదా. అది 45 కేజీలు ఎంత కాస్ట్ పడుతుందండి? అదండి మామూలుగా 75 రూపాయలు ఉంది, 65 రూపాయలు ఉంది, రకాన్ని బట్టి. మీరు ఏ రకం తీసుకున్నారు? మేము 75 రూపాయలు. ఓకే. అంటే కేజీ 75 రూపాయలు. కేజీ 75 రూపాయలు. తొందరగా తగ్గకూడదు కదా, అంటే ఆ బరువుకి అది ఆగాలి కదా. అది ఓకే. మళ్ళీ పురుకోస పురుకోస. ఓకే. అది వచ్చేసి 45 కిలోలు. అది 40. ఏమండి చాలా మందికి పురుకోస అనుకుంటారు, చాలా మంది ఫ్రీగా అనుకుంటారు. పురుకోస రేట్ ఎంత ఉంటుంది అసలు? కేజీ 100 రూపాయలు. కేజీ 100 రూపాయలు ఉంటుంది పురుకోస. 100 రూపాయలు పురుకోస. ఓకే. అదే పురుకోస 75 రూపాయలు. మామూలు పుట్టుకున్న వేరు ఇది మనం అడ్డాలు వేసుకున్నాం. ఇవి కాకుండా ఇంకేమైనా పడతాయండి? ఇవి కాకుండా ఇంకేం పడదండి. ఎంతవరకు దానికి సరిపోతుంది. మొదటిసారి ఇక వేసినప్పుడే పెట్టాలి. ఇక చేసినప్పుడు ఎంతవరకు పడుతాయండి. నెక్స్ట్ క్రాప్ అనేది ఇంకోటి తీసుకుంటే బట్టి తక్కువ పడుతుంది. ఇవన్నీ మనకు ఖర్చు ఉంది కదా. ఓన్లీ పురుకోస వచ్చేసి మనం వైర్. ఓకే. మన ఈ వైర్ కానీ అల్యూమినియం వైర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, మనకైతే తేడా ఉండదు. ఓకే. సో అయితే ఇప్పుడు అసలు విత్తనాలు ఎలా నాటుకోవాలి? ఇవి విత్తనాలు వచ్చేసి జస్ట్ ముందు దుక్కు తినేయాలండి. అట్లయితే పశువులు ఎరువు. అంటే దుక్కు అంటే సాలర్ వాళ్ళు దున్నాలా లేదంటే? దుక్కు 3 సార్లు 4 సార్లు దున్నేసేయాలండి. ఓకే. దాంట్లో మనకు కుదిరితే పశువులు ఎరువు పోసుకోవాలి. లేదా అది కొరవపోయింది అనుకోండి, మామూలు కాంప్లెక్స్ ఎరువు అన్న చల్లేసి మనం ఎడ్లు నాగలు గొర్రె పెట్టి సాల్ట్ తోలేయాలి. ఎడ్లు నాగలు పెట్టి చేయాలి. అది ఎడ్లతోనే చేస్తారా లేదంటే ఏమన్నా దానికి ఏమన్నా మిషనరీ? ఎడ్లే కావాలండి. మిషనరీ ఇంకా మనకు రాలేదు. ఇంక చేయరండి, ఓన్లీ ఎడ్లే. ఓకే. ఎడ్లే వ్యవసాయం. అదే ఆ ఎడ్ల వ్యవసాయం చేసుకొని దాంతో సాల్ట్ తోలినాక ఒక 2-3 ఆడవాళ్ళని పెట్టి ఇత్తికి మధ్య అడుగడంతో పెట్టాలండి. ఎకరానికి ఎంతమంది కూలి మనుషులు పడతారండి విత్తనాలు పెట్టడానికి? ముగ్గురు పడతారు. ఎన్ని రోజులు అయిపోతుందండి? ఒక్క రోజులో ఎకరం పెట్టేస్తారు ముగ్గురు మనుషులు. ఎన్ని రోజులకు వస్తాయండి మళ్ళీ క్రాప్?
క్రాప్ వచ్చేసి క్రాప్ అంటే ఆ మొలకలు ఎప్పుడు మొలకెత్తాయి? వారానికి అంటే 8 రోజులకి మళ్ళీ మొలకలు ఎత్తాయి. అదేనా మనం విత్తనాలు పెట్టిన వెంటనే తడి కడితే 8 రోజులకి మొక్కలు మొలుస్తాయి. అలా ఎన్ని తల్లు కట్టాలి అలా? అంటే వర్షాలు ఉంటే ఏం లేదు, వర్షాలు లేకపోతే మట్టుకి వారానికి తడి. మీరు డ్రిప్పులు పెట్టి పెడతారా లేదంటే ఇట్లా? అంటే మేము వేసిన దానికి డ్రిప్ లేదండి. డ్రిప్ ఉంటే ఎనీ టైం ఎప్పుడన్నా మనం ముందు అలా వేసుకోవాలన్నా కలపాలన్నా ఇది ఇలా మనుషులతో పని ఉంది కదండి, దాన్ని డ్రిప్ ద్వారా పంపించేసి అయితే మొక్కకి పంపిస్తే ఇంకా బాగుంటుంది. ఇది అసలు ఆ పందిరికి ఎక్కడానికి ఎన్ని రోజులు పడుతుందండి? పందిరికి ఎక్కడానికి 25 రోజులు పడుతుంది. 25 రోజులు పడుతుంది. సో ఈ మొక్క వచ్చిన 8 రోజుల దగ్గర నుంచి మీరు ఇవి గుంజలు బాతటం ఇవన్నీ స్టార్ట్ చేస్తారా? ముందే స్టార్ట్ చేస్తారా? మొక్క వచ్చి ఒక 3 ఆకులు 4 ఆకుల మీద ఉంటే పందిరి పాచడం కానీ స్టార్టింగ్ కానీ దాని విధానం. ఆ ఎకరానికి పందిరి పాతడానికి ఎంతమంది మనుషులు పడతారు మనకి? అంటే వచ్చేసి ఎకరానికి 7,500 అండి కూలోళ్ళు. ఆ గుంజలు మొత్తం వాళ్ళే బాతి పందిరులు వేస్తారు, పందిరి చేసి వెళ్ళిపోతారు. ఎకరానికి 7,500 వాళ్ళది. ఎన్ని రోజులు పడుతుందండి వాళ్ళకి? ఎకరం ఒక రోజు అంటే ఒకళ్ళిద్దరు రారుగండి, వాళ్ళు వస్తారు, ఒక 20 మంది వస్తారు, గప్పుకుని వేసి వెళ్ళిపోతారు. ఓకే. అదే మనం ఓన్గా చేసుకోవాలంటే, మనం స్వతహాగా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక వారం పట్టింది. ఇది ఒక మనిషి చేస్తే వారం పడుతుంది, 2 మనుషులు చేస్తే వారం పడుతుంది? 2 మనుషులు చేస్తే వారం పడుతుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ కాయలు ఎప్పుడు కాస్తాయండి? ఫస్ట్ క్రాప్ వచ్చేసి ఎన్ని రోజులు కాస్తాయి? 50 రోజులు వచ్చేద్దాం. 50 రోజులు 50 రోజులకు వచ్చేద్దాం. 55 రోజులకు వచ్చేది. ఈ మధ్యలో ఏమన్నా చీడలు కానీ పేడలు కానీ వస్తుంటాయండి పంటలకి? ఎటువంటి వస్తుంటాయండి? ఎక్కువ వైరస్. అంటే పేర్లు ఏమన్నా, అంటే ఆకు విరుగుడు కానీ ఏమి అంటుంటారు కదా, నాకు తెలియదు. ఆకు విరుగుడు కాదండి, ఎక్కువ వైరస్ అంటే వచ్చేసి వెళ్ళి తీగ గుబ్బలాగా అయిపోతుంది. గుబ్బలాగా అయిపోయి అక్కడే తీగ గుబ్బ అంటే ఇట్లా ముడేసుకుపోతుంది. ముడేసుకొని ఈ ఆకులు కూడా ఉండవు, అవి గుబ్బలాగా అయిపోయి ఆడ పిండి పడినా కానీ ఆడే ఉంటాయి. ఈ పిందులు 4-5 గుర్తులు పట్టడం కింద క్రాప్ రావాలి. ఓకే. అలా ఎక్కువ వస్తాయి. దానికి ఒకవేళ అది వచ్చిందనుకోండి, దాన్ని తీసి పక్కన ఏదన్నా తీసి గోతులన్నా పెట్టేయాలి, లేదా తీసేసి ఎడంగానే వేయాలి. ఓకే. మామూలుగా అయితే మందులు ఏం కొట్టరా దానికి? మందులు ఉంటాయండి. అంటే ఎక్కువ దీనికి వచ్చే తీగ జాతికి వచ్చేసి ఎక్కువ ఏగ కానీ సన్న పురుగు కానీ దోమ కానీ అలా, అంటే ఎక్కువ కొండు ఏగ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. దానికి మామూలుగా చేసుకోవాల్సింది ఏంటంటే మందులు గట్ట కాదు, దానికి అంతర్పుష్టి ఫలంగా మనం చేయాల్సిందంటే ఏదన్నా తెల్ల నీరు, ఏదన్నా ఇది ఆకర్షణకి లింగాకర్షణ బొట్లు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే చాలా మంచిది. ఎక్కువ పురుగు మందులు స్ప్రే చేసినా కానీ కాయ పాడైపోద్ది, కాయకృష్ణ ఎక్కిద్ది. కానీ ఏదన్నా రైతులే కదా తినేది, రైతులు ఎవరు తిన్నది ఇబ్బంది. సో మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు? సేంద్రీయ. అంటే ఎక్కువ మందులు ఏం వాడరు? ఎక్కువ మందులు వాడదాం, స్ప్రే కానీ ఏదన్నా తక్కువ. అదే. సో ఇది 50 రోజులకు వస్తుందండి దిగుబడి? ఫస్ట్ 50 రోజులు అండి, తర్వాత వచ్చేసి మనకి 100 రోజుల్లో క్లోజ్ అయిపోద్ది. 100 రోజులు అయిపోతుంది, ఇక తోట మొత్తం అయిపోతుంది. 100 రోజులు క్లోజ్ అయిపోతుంది. ఎకరానికి ఎన్ని కేజీలు వస్తాయి, ఎన్ని టన్నులు వస్తాయి? అంటే దిగుబడిని బట్టి, అంటే మన మొక్క కానీ ఏదన్నా ఎక్కువ ఇబ్బంది లేకుండా, తెగులు చీడలు లేకుండా ఉంటే మటుకి ఎకరానికి వచ్చేసి ఒక 15 బ్యాగులు 10 బ్యాగులు. అంటే బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటుందండి? బ్యాగ్ 45-50. ఓకే. సో అలా 15 బ్యాగులు అవుతుంది. అలా అయితే ఫస్ట్ క్రాప్ ఒక ఫస్ట్ మైల్ పోతే ఒక 50 అయింది. తర్వాత నెక్స్ట్ ఒక 4 బ్యాగులు, తర్వాత అట్లా పెరుక్కుంటా మంచి దిగుబడి ఇచ్చినప్పుడు 15 బ్యాగులు. ఇప్పుడు ఫస్ట్ 50 రోజుల తర్వాత వస్తే 15 అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కోత ఎప్పుడు కోయాలి, ఎన్ని రోజులు కోయాలి? రోజు. అలా ఎన్ని బ్యాగులు అవుతుందండి? రెండో దానికి ఎంత అవుతుంది? ఇదే మన స్టార్ట్ బాగుంది, దాన్ని బట్టి వచ్చేసాం. మామూలుగా చెప్పండి, అంటే మామూలుగా చూసే వాళ్ళకి అంటే మన షూట్ బాగుంది అనుకోండి 10 బ్యాగులు అయింది. ఫస్ట్ 15 అయింది, రెండోసారి ఫస్ట్ 1 అయిద్దండి, తర్వాత మళ్ళీ కోతకి 4 అవుతాయి. మీరు మొత్తం మీద చెప్తున్నారా? మొత్తం మీద 15 బ్యాగులు అయిద్దని చెప్తున్నారు? మొత్తం మీద కదండి, ఫస్ట్ కోతప్పుడు 1 బ్యాగ్ అయింది, తర్వాత నెక్స్ట్ కోతకి వచ్చి 2 రోజులు ఎడిసి కోసామనుకోండి 4. చెప్పండి. ఎకరానికి ఎన్ని బస్తాలు అయిద్దండి? దీని ఎన్ని టన్నులు అవుతుంది ఫస్ట్ కోతకి? మొత్తం మీద అయితే ఎకరానికి వేసిన ఫస్ట్ కోతకి వేసిన మొత్తం మీద అయితే 100 బ్యాగులు అయిద్దండి. అదేలేండి, 100 బ్యాగులు. ఓకే. 100 బ్యాగులు 150 వేసుకోండి. ఓకే. అంతవరకు తెగిపోద్ది. ఓకే. సరే, మనకి ఇంకా బాగుంది అనుకుంటే ఇంకా 4 గట్ట మనం పెంచుకుంటే కానీ మన చేను
క్రాప్ ఉండకుంది పెరిగిద్ది. ఓకే అండి. ఇది మొత్తం 100 రోజుల్లో క్రాప్ అయిపోతుందండి? 100 రోజులు క్రాప్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ బేర్ని ఇప్పుడు మీరు డైరెక్ట్గా మధ్యలో బా ఎలా ఎలా సేల్ చేస్తున్నారండి? మార్కెట్లకి మీరే వేసుకుంటున్నారా లేదంటే వేరే వాళ్ళకి? మార్కెట్కి మేము ఇప్పుడు వరకు అయితే మార్కెట్కి మేము సేల్ చేయట్లేదండి. ఓకే అండి. మాకు ఒక అతను అదే మా తాత వేసి అతను ఒకడు మనకు తెలిసిన ఓకే అండి. అదే ఆయనకి ఇచ్చేసి పంపించేస్తాం. ఆయనే మా తోట దగ్గరే కాటా పెట్టుకుంటాడు. మాకు అమౌంట్ కూడా ఎప్పటికప్పుడు ఖాతా బుక్లో కొట్టేస్తుంటాడు. ఓకే. ఫోన్పే కానీ అయితే కావాలంటే క్యాష్ కానీ ఇచ్చేస్తాడు. అయితే మీరే మామూలుగా మీరే అమ్ముకోవచ్చు కదా, అలా కుదరదు అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లలో? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే మనం వెళ్ళాలంటే ఖమ్మం మార్కెట్కో లేకపోతే విజయవాడ అంత లాంగ్ వెళ్ళాలి. ఓకే. అంత లాంగ్ వెళ్ళాలంటే మనం వెళ్ళాలి. మనం ఒక ఇది ఫస్ట్ మన తోటలో ఫస్ట్ దిగి ఒక బ్యాగ్ 2 బ్యాగులు 5 బ్యాగులు 10 బ్యాగులు దిగేటప్పుడు వీటి కోసం మనం వెళ్ళలేంగా. అదే అతనైతే అటు 10 తోటలు తీసుకొని 10 బ్యాగులు ఓకే అండి. అంటే ఓవరాల్గా చేసుకొని ఆయన వెళ్తుంటాడు. ఓకే అండి, అర్థమైంది. సో ఇది 100 రోజుల్లో బీర తోట అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు బీర తోట ఎవరైనా వేస్తే నేను మీకు మీ నేమ్ ఇచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. ఎవరైనా సరే బీర ఎలా సాగు చేయాలంటే మీరు చెప్తారా, వాళ్ళకి హెల్ప్ చేస్తారు? ఓకే అండి, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, మీరు కాకరకాయ వేశారు కదా, కాకరకాయ సాగు ఎలా అండి? కాకరకాయ సేమ్ బీర ఎలా నాటుతామో కాకరకాయ కూడా సేమ్ అండి. ఓకే రామకృష్ణ గారు, కాకరకాయ సాగు ఎలా చేయాలి? కాకరకాయ అంటే ఇంతకు ముందు చెప్పినట్టు బీరకి ఎలా పెట్టామో పందిరికి దీనికి కూడా అలాగండి. ఓకే. బీర విధానం అంటే కాకర విధానం ఉంటుంది. కాకర అంటే వచ్చేసి 150 రోజులు కాకర ఉంటుందండి. ఓకే అండి. కాకర దిగుబడి అనేది ఇంకా బీర మీద పెంచి ఉంటుందండి. ఓకే అండి. కాకర చేయాలంటే ఫస్ట్ దాన్ని విధానం ఇప్పుడు బీరకి ఎలా చేసామో దాన్ని అంతే అండి. ఓకే. అది సేమ్ టు సేమ్ అయితే దానికి మందులు కానీ దీనికి కానీ దానికి కానీ చేయాలంటే కాకర ఇంకా బెటర్ అండి. కాకర బాగా బెటర్. అంటే కాకరకేమి మనం ఇవి మందులు కొట్టే పని ఉండదండి? అంత స్ప్రేయింగ్ ఉంది. ఒక పుండేకే ఇది కాయ జాతికి ఎక్కువ పుండేకండి. ఆ పుండేకి ఒకదాన్ని ఏదైనా తీసుకుంటే పురుగు కానీ ఏది కానీ ఉండదు కాకరకి కూడా. ఓకే అండి. కాకర ఇంకా బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది. ఓకే. ఇంకా బెస్ట్ ఉండదు అనమాట. అది వచ్చేసి ఎకరానికి వచ్చేసి 200 బస్తాల వరకు దిగుబడి. 200 బస్తాల దాకా? 200 బస్తాల వరకు దిగుబడి. ఓకే. దిగుబడి బాగుంటుంది. అది ఎన్ని రోజుల పంట అండి? అదే 150 రోజులు. మీకు అది కాకర అనేది పెంచి ఉంటుంది, 200 రోజుల వరకు కూడా ఉంటుంది. రామకృష్ణ గారు, మొక్కజొన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఆల్రెడీ మీరు ఇది నాకు తెలిసి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనుకుంటా. మొక్కజొన్న వచ్చేసి 3 సంవత్సరాలు ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎలా లాభదాయకంగా ఉందండి? అంటే వర్షాకాలం మొక్కజొన్న అనేది వేస్ట్ అండి. వర్షాకాలంలో మొక్కజొన్న అనేది వేస్ట్. ఓకే. ఒకవేళ వర్షాకాలంలో ఎత్తుకోవాల్సి వస్తే బాగా మే నెలలో ఎత్తుకోవాలి. ఓకే. మే నెలలో ఎత్తుకుంటే మనం తినే పొట్లకు కానీ అలా ఇది మామూలుగా చేసుకోవటం ఇది తింటాకి పంపించటానికి అయితే బాగుంటుంది. దాన్ని ఇది కోళ్ళ మేతకు ఎండు విరుపుడికి అయితే గిట్టదు. ఓకే. ఈ మొక్కజొన్నలో మనకి బాగా ఎదురయ్యే సమస్యలు ఏంటండి? మొక్కజొన్నలు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఎక్కువ లద్దె పురుగు. ఓకే. ఆ లద్దె పురుగు వచ్చేసి మనకి మొగ్గు తులసి పురుగు అని ఈ దాంట్లో ఎప్పుడు మొగ్గులో ఉంటుంది. ఓకే. అది ఎక్కువ ప్రాబ్లం. ఒక ఇత్తుకున్నాక 20 రోజులు కావండి మొక్క వచ్చిన కానీ ఒకటే లద్దె పురుగు ఎక్కువ ఇబ్బంది పెట్టాలి. దానికి ఫస్ట్ కాండి పట్టేసే వరకు లాస్ట్ వరకు కూడా మందులు కొడుతూనే పిచికారీ చేస్తూనే ఉండాలి. మొక్కజొన్న అయితే కొంచెం శ్రమ ఎక్కువ అనుకుంటుంది కదండి? మొక్కజొన్న అయితే ఎక్కువ శ్రమ అండి. ఒక కూరగాయ పంటలు అయితే మనం చూసుకునే పని ఉంటుంది. ఎక్కువైనా ఏదైతే అయినా మొగ్గు చూపాల్సిన కూరగాయల పంట మీద కానీ మొక్కజొన్న అయితే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, బాగోదు. ఓకే. వర్షాకాలం అయితే బాగోదు. మళ్ళీ వచ్చి నెక్స్ట్ క్రాప్ అయితే ఏ క్రాసింగ్ లాంటిది ఇది మామూలు వేసుకోవడానికి బాగుంటుంది మళ్ళీ. ఓకే. ఇప్పుడు మొక్కజొన్న అంటే ఇప్పుడు అందరికీ వచ్చే సమస్యలతోనే వస్తుంది. ఇక మొత్తం మన ఊరు మొత్తం ఒకే కైండ్ ఆఫ్ ఒకేలాగా ఉంటుందండి. మొక్కజొన్న ఎవరు వేసినా కానీ ఒకేలాగా ఉంటుంది. ఓకే. పురుగు కానీ ఇది ఎవరు తట్టుకోలేరు కదండి. ఎక్కువ ఖర్చు. ఓకే. ఎక్కువ కూలీలు ఖర్చు. అంటే ఎకరానికి మీకు ఎంత పట్టుబడి అవుతుంది మొక్కజొన్నకి? మీకు ఎకరానికి వచ్చి 25-30 వేలు అవుతుంది. ఇప్పుడు రాబడి అందులో 25-30 20,000 రాబడి ఉంటుంది. ఓకే. పెట్టిన దానికంటే నష్టం వచ్చే ఛాన్సెస్. వర్షాకాలం పంట నష్టం వచ్చేది. మే నెలలో వేసింది అయితే కొంచెం మే నెలలో వేసింది అనుకోండి, అది అయితే మనకి వేస్తే అప్పుడు
ఈ తింటాకి ఇరుచుకెళ్తారు కాబట్టి వచ్చేసి మనకి 30,000 ఖర్చు అయినా ఒక 35,000 ఒక 5,000 ఎకరానికి 5,000 అట్టే. ఓకే. లాస్ట్కి ఇవన్నీ కాకుండా ఇవన్నీ వర్షాకాలం ఎందుకు అనుకుంటే ఎక్కువ కూరగాయల పంటల మీద ముగ్గు చూపాలండి. కూరగాయల పంటల మీద. మీరు ఈ సంవత్సరం వరి ఏమి వేయలేదండి? వరి వేసాం. ఎన్ని ఎకరాలు వేసారండి? వరి 10 ఎకరాలు వేసాం. అంటే ఏ రకం పెట్టారు మీరు? 10-21. 10-21. ఇప్పుడు వరిలో మీరు సేంద్రీయ వ్యవసాయం వైపు ఎందుకు వెళ్ళట్లేదండి? అంటే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే ఈ రసాయన వరిలో వేస్తున్నారు కదా, మీకు అలా చేయటం ఐడియా ఉందండి? సేంద్రీయ వ్యవసాయం అంటే చేయాలండి, సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కాకపోతే ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ఇక్కడ అంటే ఓకే అండి. ఓకే, మీరు సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏంటి? మనకు వచ్చేసి సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే పశువులు ఎరువు కనీసం 3 టన్నులు పోయాలి ఎకరానికి. ఓకే. 3 టన్నులు పోయాలంటే ఇక్కడ ఇప్పుడు గేదెలు పెంచోళ్ళు లేరు, పశువులు ఎరువు లేదు. మనకున్న 1-2 గేదెలలో అయితే మొత్తం మీద 3 టన్నులు అయితే 10 ఎకరాలు ఈ 3 టన్నులు తీసుకెళ్ళి చల్లలేంగా. అయితే ఇది నేను విన్నాను, నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ అంటే అప్పుడు విజయరామ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఇంకొక ఆయన కాదరవల్లి గారు అని ఉన్నారు అన్నమాట. ఆయన విజయరామ్ గారు ఏంటంటే సుభాష్ పాలేకర్ అని ఒక శాస్త్రవేత్త చెప్పిన పద్ధతిలో చేయటం వల్ల వాళ్ళకి దిగుబడి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఉన్న నేల ఉంది కదా, మనకున్న నేలను ఏదైతే ఉందో జీవామృతం, ఘనామృతాలు అని 2 ఉంటాయి. అంటే వాటితో పాటు పైన ఉన్నవి అవి నేను మీకు వీడియోస్ పంపిస్తాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎకరానికి ఎక్కువ అంటే ఒక 200 లీటర్ల పీపా ఉంది కదా, ఆ పీపాలో 10 కేజీల ఆవు పేడ, ఆవు మొత్తం ఒక 10 కేజీలు, పొట్టమన్ను, నల్ల బెల్లం ఇలా వేసి దాన్ని ఒక వారం రోజులు కలిపి దాన్ని ఎకరానికి 1/2 లీటరు అంటే దానికి సగంలోనే అలా పెడతారు దాన్ని. సో అలా చేయటం వల్ల ఏంటంటే భూమి సారవంతం అయిందంట. మళ్ళీ వచ్చిన తర్వాత అదే నీళ్ళు పోయి మోకుండా మామూలుగా అలా దానికి బదులు ఏదో శనగపిండి ఏదో కలుపుకొని చేస్తే అది ఘనజీవామృతం ఇలా మనం చల్లుకోవచ్చు. సో వాళ్ళు ఆల్రెడీ చేసి అందరికీ చేసి చూపించారు వాళ్ళు. ఫస్ట్ సంవత్సరం అయితే 10 బస్తాలు అయిద్దంట ఎకరం వేస్తే వడ్లు అయితే. అది కాకుండా 2వ సంవత్సరంలో 15-16 బస్తాలు అయిద్దంట. ఇక 3వ సంవత్సరం దగ్గర నుంచి మనకు ఇప్పుడు పండితే ఎలా అయితే వస్తున్నాయి 30 బస్తాలు 40 బస్తాలే వస్తున్నాయి కదా, 10-20 డేస్ను. సో అలా వచ్చేస్తాయంట. కానీ బలమైన ఆహారం వచ్చింది కదా ప్రజలకి అలా చేయటం వల్ల. మన సేంద్రీయ వ్యవసాయం చేయటంటే పక్కన మనం ఇదే సేంద్రీయ వ్యవసాయం చేస్తాం. ఒకసారి చేస్తుంటే మనం ఫస్ట్ 10 బత్తాలు కదా, ఈ ఫస్ట్ 10 బత్తాలు చేస్తే 1 ఎకరం అయితే పర్ల. ఇప్పుడు 10 ఎకరాలు 10 బదులు వచ్చి 100 బస్తాలు కండి ఒకళ్ళు. ఇప్పుడు రైతులు 100 బస్తాలు వస్తాయి. అదే ఈ 10 ఎకరాలు 30 బస్తాలు కాడికి వేసుకున్నా 300 బస్తాలు అవుతాయి. సేంద్రీయ వైపు వెళ్తారా రసాయన వైపు? అంటే అదే అనేది ఇప్పుడు ఏదైనా మనిషి మైండ్లోనే కదా చేంజ్ రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలామందికి షుగర్ వ్యాధులు వచ్చేస్తున్నాయి, చాలా వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన నాన్నగారులు తాతగారులు బతికినట్టు మన జనరేషన్ లేదు. సో అందుకు ఏం చేయాలంటే 1 సంవత్సరం ఇదంతా కలిసికట్టుగా రైతులందరూ చేస్తే ఫస్ట్ సంవత్సరం 1 సంవత్సరం కనీసం మనం తినడానికి వస్తుంది. అక్కడ నుంచి మనకి ఈజీ అయ్యింది కదా. ఈజీ అయిద్దండి. ఈజీ అయినా కదా చేయటానికి మనం ఎక్కువగా అంటే ఎక్కువ దిగుబడి ఆశించాలి, కానీ రైతు తక్కువ దిగుబడికి వెళ్ళి పరుగులేస్తాడుగా. కానీ దానికి లాభం ఎక్కువ ఉంది కదా. సేంద్రీయ వ్యవసాయానికి బస్తా నాకు తెలిసినంత వరకు ఎక్కువ కొంటున్నారు. ఇది మనకి 1400 ఎంత ఉంటే దాన్ని 2500 కొంటున్నారు. అది మీరు చెప్పిన కరెక్టే, కానీ మీ అయితే మామూలుగా మీరు చెప్పినట్టు ఒక MBBS ఇది వీడు చదువుకున్న వాళ్ళు 1 ఎకరంలో ఎన్ని పంటలు చేయాలో అనేది మీరు చేస్తారు. మళ్ళీ మనం ఇచ్చే కూలీల ఖర్చులకి చాలా 10 బస్తాలు. ఓకే, ఈ 10 బస్తాలు కూలీల ఖర్చులు చాలా ఎక్కువగా. మళ్ళీ ఇది సేంద్రీయ మొగాలంటే మరి మొగ్గలేం కదా, అప్పుల బాధలో కూలీలు చాలా సరిపోతుంది. వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి ఒక 15,000 20,000 ఖర్చు ఉంది కదా. ఓకే, 15,000 ఖర్చు ఎకరానికి. ఆ 15,000 ఖర్చు మళ్ళీ సేంద్రీయ వ్యవసాయం చేస్తే మళ్ళీ మనకి మిగిలిన. ఇప్పుడు PM కిసాన్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కదా, అంటే పెట్టుబడి కోసం ఎంత వస్తున్నాయో తెలియదు ఎకరానికి నాకు. అవి 6,500 ఎంతో ఇస్తున్నారు కదా, 15,000. PM కిసాన్ వచ్చేది 2,000 అండి. ఏది 3 నెలలకు ఒకసారి వచ్చింది కదా. అయితే 5 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి 2 సార్లు పడుతుంది. ఆయన 2,000 వేస్తాడు, మన సీఎం ఒక 5,000 వేస్తాడు, 7,000 వస్తుంది. అంటే PM కిసాన్ నుంచి మీకు వచ్చేది 4,000 ఎకరానికి? 4,000. 4,000 లేదంటే 6,000? 6,000 రాదు. అంటే విడతకి 6,000 పడుతుందండి.
వచ్చేసి మనకి 12,000 సంవత్సరానికి వచ్చి 12,000 పడుతుంది. ఇది పిఎం కిసాన్ నుంచి, ఓన్లీ పిఎం కిసాన్ నుంచి అయితే 12,000 వస్తుంది. విడతకు 4,000 పడతాయి, అంటే 3 12,000 వస్తుంది. అంటే 3 సార్లు కూడా 2 సార్లు 2 సార్లు పడతాయి, 2 సార్లు అంటే 6,000 పడతాయి అనుకోండి. ఓకే, వాళ్ళ ఫోన్ చూడు. సో సేంద్రీయ వ్యవసాయం అయితే గిట్టదంటారు మీరు, అసలు చేయటం అవుతుంటారు. ఇప్పుడు విలేజ్లో పల్లెటూర్లలో అవుతుంది, మామూలుగా అయితే అయింది చెయ్యాలి. అంటే చాలా మంది కూడా తమిళనాడులో కానీ ఇటు కానీ మొత్తం సేంద్రీయ వ్యవసాయం చేయాలి లెక్క. కాకపోతే ఇటు వచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి చేసే వ్యవసాయం కదా, కాంపిటీషన్ తయారైపోయింది. కాంపిటీషన్ తయారైపోయి ఇప్పుడు ఏముంది, మనం వెళ్తున్నా మనం జారి పడినా మనం లెగ తీసేవాళ్ళు లేడు. ఓకే, పక్కన అంత విలేజ్ అంతా పాడైపోయింది. ఓకే, దానికి ఇక్కడ మన మడిసినే లెగదీయాలి కదా. ఇలా సేంద్రీయ వ్యవసాయం వైపు ఒకళ్ళ మొగ్గు చూపితే ఇలా వాళ్ళతో పాటు పోటీ పడ్డాక ఇది వెనకబడిపోతుంది కానీ ఇబ్బంది. అంటే వెనకబడినా కానీ మీకు మంచి, అంటే మీకు డిమాండ్ పెరిగింది అనుకోండి. నాకు తెలిసి ఫ్యూచర్ డిమాండ్ అంతా సేంద్రియ పంటలు ఏదైతే వేస్తారో అటువైపే వస్తాయండి. సేంద్రీయ పంటలు అంటే నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాలు ఒక్క విధంగా సేంద్రీయ పంటలు పండియాలంటే కూరగాయ బాగుంటుందండి. వరికి అనేది సేంద్రీయ వ్యవసాయం ఎక్కదంటారు. ఎందుకంటే ఇది కాంపిటీషన్ అయిందంటారు కాబట్టి వరికి అనేది ఎక్కడ మనం ఏదో చేద్దాంలే అదే పెరిగిద్ది, భూసారం పెరిగిద్దని మనం వదిలేస్తే ఇప్పుడు పక్కన ఎక్కువ దిగుబడి వస్తుంటే మళ్ళీ ఒకలాగా చూస్తారు. ఓకే, అదే కూరగాయల పంటలు అనుకోండి, ఉద్యానవనం దాంట్లో ఏది చేసినా మనం ఒక పంట కాకపోయినా ఇంకో పంట మీద దాని మీద కీటక అనేది ఆస్కారం ఉంటుంది. మీకు చెప్పండి. దాన్ని సేంద్రియ ఎరువు ద్వారా పండించినది మన కూరగాయ కానీ, ఒక టమాటా కానీ, కాకరకాయ కానీ, బీరకాయ కానీ ఏదైనా దాన్ని పండిస్తాం కాబట్టి అది ఎక్కువ లాభసాటి పడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ వరి విధానం అయితే సాగదంటారు కదా. వరి విధానం సాగిద్దండి, అంతా చేయాలి. ఇది సేంద్రియ వ్యవసాయం చేయాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి. కాబట్టి మనం ఆ కాలంతో పోటీ పడుతున్నాం కాబట్టి అంత. అంటే నాకేమనిపిస్తుంది అంటే పోటీ అంటే మన మైండ్లోనే కదా, మనిషి మెదడులోనే కదా ప్రాబ్లం. అది మనిషి మెదడంటే అనుకుంటున్నాం మనం ఇదే చేద్దాం, ఇది ఒకసారి ప్రిపేర్ చేద్దాం చూస్తాం. కాదండి, ఒక సేంద్రియ వ్యవసాయం చేస్తే ప్రపంచం మొత్తం మీ వైపు చూసింది. మీకు ఆటోమేటిక్గా మీరు పండిన పంట కూడా మీకు సేల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇలా వేసి మీకు అది ఎలా సేల్ చేయాలో విధానం అయితే నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతున్నాను. అయితే ఇక్కడంటే మనకి చేయటానికి మామూలుగా అయితే సేంద్రీయ వ్యవసాయం గురించి ఇక్కడ తెలిపోళ్ళు లేరు, దాన్ని చేసే విధానం అంతగా ఇది లేదు. ఓకే, అంటే ఒకవేళ విధానం తెలిస్తే మీరు 1 ఎకరం ట్రై చేస్తారా? ఓకే, దాంట్లో ట్రై చేయండి, సేంద్రీయ వ్యవసాయం చేయాలి కదా. ఓకే, సరే, నేను మీకు అది ఎలా ఏంటి అనేది మీకు వీడియో పెడతాను. ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కింద వీళ్ళు అది సరే. ఇంకొక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. మీకు సిరిధాన్యాలు అంటే ఏంటి తెలుసండి? ఇవ్వండి అసలు అంటుకొరలు, కొర్రలు, అరికెలు. కొర్రలు మా తాతల నాడు వేసారు. ఓహో, అంటుకొరలు, జొన్నలు. ఎందుకనండి? సజ్జలు. ఎందుకంటే మీరు కొత్తగా బీరకాయలు వేసారు అంటే వీటి అప్పుడు ఇదివరకు వర్షాలు లేక ఏది జొన్నలు కానీ, కొర్రలు కానీ, సిరిధాన్యాలు కానీ అట్లా ఎక్కువ మెట్ట పంటగా పండించేవారు. ఓకే, కానీ సిరిధాన్యాలకైతే అసలు ఏమీ ఎరువులు వేయాల్సిన పని లేదండి. ఒకసారి వేస్తే మాత్రం దాని అంతకు అదే పండిపోయింది. తెలుసండి, అంటే మేము వేసాము, అండుకూరలు వేస్తే అది అసలు మాకు పెట్టుబడి తక్కువైంది, దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. అంటే కొర్రల పంట బాగానే ఉందని చెప్పారు, ఇప్పటివరకు అయితే ఇంకా టచ్ చేయలేదు. అంటే పక్కన ఇంకెవరైనా వేస్తే అలా మీరు కూడా ముందుకు వెళ్ళచ్చు. అంటే పక్కన అంటే తెలియదు కాబట్టి ఇంకా దానికి వెళ్ళలేదు, తెలిస్తే నేను ట్రై చేస్తాను. ఓకే, రామకృష్ణ ఏం చెప్తా అంటే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అని చెప్పు. అక్కడ అంత ఇంగ్లీష్ కాదు, దీన్ని ఏదో కొట్టాలంటే కొట్టండి అని చెప్పు. చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అని నీకు ఎట్లా వస్తా? సబ్స్క్రైబ్ చేయండి అని ఏం కాదు, చెప్పు. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.